ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, ఏం చేస్తున్నావు? ఏం చేశాను? నేను నీ గిఫ్ట్ గా ఇచ్చిన సారీ ఎవరికో ఇస్తున్నావా? ఎవరు చెప్పారు? నేనే. నేను నీకెంత ప్రేమగా తీసిచ్చాను. నేనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, నా దగ్గర నువ్వు తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్, దాన్ని ఎలా ఇస్తావు? ఆ, ఇంట్లో వ్రతం చేయాలి. చారు దగ్గర సారీ లేదు. లేదని నీ సారీ ఇచ్చేస్తావా? ఆ, పూజ అయిపోయాక మళ్ళీ తీసుకుంటాను. ఆద్య, ఒకరికి నువ్వివ్వటం ఏంటి, ఒకరు కట్టుకునే సారీ నువ్వు కట్టుకోవటం ఏంటి? ఈ సారీ నువ్వే కట్టుకోవాలి. ఆదిత్య, చెప్పింది అర్థం చేసుకో. నేను ప్రేమగా ఇచ్చిన సారీ ఎవరికో ఇస్తున్నావు అంటే నా మీద ప్రేమ లేనట్టేగా. నన్ను లవ్ చేయటం అబద్ధమనే కదా. ఆ, అలా అని ఎవరన్నారు? ఇదిగో బ్రో అన్నాడు. అంతే కదా, అమెరికా నుంచి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. షాప్కి తీసుకెళ్లి సారీ గిఫ్ట్గా ఇచ్చాడు. అలాంటిది నువ్వు కట్టుకోకుండా చారుకి ఇవ్వడం ఏంటి? నిజంగా ఆదిత్య మీద నీకు ప్రేమ ఉంటే ఇలా చేస్తావా? మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదిగదిగో, డైవర్ట్ చేయొద్దు. అడిగిన దానికి చెప్పు. నిజంగానే బ్రో మీద నీకు ప్రేమ ఉందా? నీ మనసులో ఆదిత్య ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? శ్రీను, బ్రో అడిగేది కరెక్టే కదా. నువ్వు శ్రీను చెప్పింది వింటావు గాని నేను చెప్పింది వినవా? ఎలా వింటాడు? తన ప్రేమని ఎవరికో ఇస్తుంటే ఎలా భరిస్తాడు? అమెరికా ప్రేమ అది. ఆ ప్రేమకి నువ్విచ్చే విలువ ఇదేనా? ప్రేమగా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వే కట్టుకోవాలి, లేదా తన గుర్తుగా దాచిపెట్టుకోవాలి. ఇలా ఎవరికి పడితే వాళ్ళకిచ్చేయడం ఏంటి? ఇదా ప్రేమకి నువ్విచ్చే విలువ? ఇదా ప్రేమతో ఇచ్చిన బహుమతిని చూసుకునే విధానం? చెప్పు. తగ్గొద్దు బ్రదర్, తగ్గొద్దు. ఈ విషయంలో అస్సలు తగ్గొద్దు. ఈ రోజు నీ ప్రేమకి తనిచ్చే విలువేంటో తెలియాలి. నువ్వు కొంచెం మోస్తావా శ్రీను? ఆ, ఆ, ఆదిత్య, ఇలారా. ఏంటి? ఇలారా. దగ్గరికి రమ్మంటుందేంటి? ముద్దుగానే పెడుతుందా? ఓకే, అలా అయితే ఓకే. ఇంకేం ఆలోచించద్దు. అమ్మా, సారీనే కాదు, ఏం అడిగినా ఇచ్చేసాయి. ఏం చెప్పింది చెవిలో? పర్సనల్ బ్రో, చెప్పకూడదు. నీకు చెప్పొద్దని ప్రత్యేకంగా చెప్పింది. ఏమైనా ఆద్య ఆద్యనే. ఐ లవ్ యూ, లవ్ యూ. వీడిన్ని బంకర్లు తిరుగుతున్నాడంటే ఏదో జరిగింది, తెలుసుకోవాలి. అదిగో మాటల్లోనే వచ్చేసింది నా కోడలు. రామలక్ష్మి, నిన్ను తీసుకురావాలనే మీ మావయ్య గారు బయలుదేరుతున్నారు. నువ్వే వచ్చేసావు. సార్ ఎక్కడా? వాడు గదిలో ఉన్నాడమ్మా. ఏం జరిగిందమ్మా? ఆ, నిన్న అమ్మాయిని వ్రతానికి పిలుచుకురారా అంటే ఆనందంగా వచ్చాడు. మరి ఈ రోజు వెళ్ళి నిన్ను తీసుకురారా అంటే
నేను వెళ్ళను, నాకు కుదరదు అంటున్నాడు. కలుసుకోవడానికి ఎన్నో బాధలు పడ్డారు. కలిసిపోయారులే అనుకుంటే ఏంటమ్మా ఇది? నీ కోసం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. నేను వెళ్ళను అని వెళ్ళి గదిలో కూర్చున్నాడు. కనీసం కాఫీ తాగడానికి పిలిచినా కూడా రావటం లేదు. చెప్పమ్మా, ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో అలా ఏం లేదు అత్తయ్య. కాఫీ నేను తీసుకెళ్ళిస్తాను. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. నాకు అది అర్థమవుతుందండి. కానీ వాడి కోసం నా కోడలే వచ్చింది కాబట్టి మనం మాట్లాడటం కంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే మంచిదని నేను సైలెంట్గా ఉన్నాను. అంతేలే, చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ల జోక్యంతోనే పెద్దవవుతాయి. ఉమ్, మనం జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది. సార్ సార్ తలుపు తీయండి సార్. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మీరు వస్తారని ఎదురు చూశాను. మీరు రాలేదు కదా, ఒక్కదానివే వెళ్ళొద్దు అని మా అమ్మ చెప్పినా కాదని వచ్చేసాను సార్. లేదంటే మన మధ్య ఏదో జరిగిందని అమ్మ వాళ్ళు అనుకుంటారు కదా సార్. నాన్నకి తెలిస్తే నాన్న ఇంకా బాధపడతారుగా. దయచేసి తలుపు తీయండి సార్. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని మీరు ఇలా చేస్తున్నారు? నేను మాట్లాడింది మన కోసమే కదా సార్. ఆట కోసం మీ నుంచి దూరం కాకూడదనేగా. ఎందుకు మీరు ఇది అర్థం చేసుకోవట్లేదు? మీకు కోపం వస్తే కొట్టండి, తిట్టండి. ఇలా మీరు మౌనంగా ఉంటే నాకు నరకంగా ఉంది సార్. కూర్చొని మాట్లాడుకుందాం సార్. దయచేసి తలుపు తీయండి. ఇప్పుడు నేనేం తప్పు చేశానని చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉంటే ఎలా సార్? ఏమైంది మీకు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. చెప్పండి సార్. సార్ అడుగుతుంది మిమ్మల్నే సార్. దయచేసి చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.